చేయడానికి ప్రయత్నం కూడా చేశాం. దానివల్ల కొన్ని డ్రోన్ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి. మనకి మంచి రెస్పాన్స్ ఈ రోజు వచ్చింది. ప్రజలకు కూడా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే ఏదైనా ఆహారం కానీ లేకపోతే వాటర్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నేరుగా అందించే ప్రయత్నం మనం చేయగలుగుతున్నాం. కాబట్టి అది కూడా ఇన్నోవేటివ్గా ఈరోజు చేస్తున్నాం. అయితే ముందుగా మనం ఈరోజు ఇమీడియట్ రిలీఫ్ వాళ్ళకి తినడానికి ఆహారం కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కానీ ఇమీడియట్గా హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా అడ్రస్ చేసి ప్రాణాలు కాపాడాలి. అలాగే మనం స్లోగా కరెంటును రిస్టోర్ చేసుకోవాలి. అలాగే మనం వాటర్ని అంతా కూడా రిసీవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అదంతా అయిన తర్వాత మళ్ళీ సెకండరీ స్టేజ్ కింద ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాలి. ఎంత డ్యామేజెస్ అయ్యాయి ఇవన్నీ డ్యామేజెస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తన తాలూకా చర్యలు మొదలు పెడుతుంది. ఎన్యూమరేషన్లో కూడా సహకరిస్తుంది, టీమ్స్ పంపిస్తుంది. ఎన్యూమరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నటువంటి అభిమానం ఖచ్చితంగా ఇందులో కూడా కొనసాగుతుంది. దాని తరపున ఏవైతే డ్యామేజెస్ ఉంటాయో దాని పరంగా మంచి నిర్ణయం తీసుకొని నిధులు కూడా వస్తాయి. ప్రకృతి వైపరీత్యంగా దీన్ని డిక్లేర్ చేయాలి అని సీఎం గారు అంటున్నారు. బట్ అంత వైడ్ స్ప్రెడ్ అనేది లేదు అనేది మరోవైపు నుంచి వినిపిస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ నేచురల్ కెలామిటీని డిక్లేర్ చేయకముందు దానికి సమానంగా ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరన్నట్టు ఇప్పుడు ఎన్యూమరేషన్ చేశాక ప్యాకేజ్ ఏమైనా కానీ అలా ప్రకటించడం. ఎందుకంటే దాదాపుగా విజయవాడలో సగం జనం 16 డివిజన్లు ఇంకా వాటర్ దీంట్లో ఉన్నాయి. ఇది యాక్చువల్గా అయితే న్యాచురల్ డిజాస్టరే, కానీ మనం సార్ చెప్పింది ఏంటంటే జాతీయ విపత్తుగా నేషనల్ డిజాస్టర్గా చేయాలి అని అంటున్నారు. అందులో విషయం ఏంటంటే వాయనాడులో కూడా మొన్న జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్స్ అది కూడా నేషనల్ డిజాస్టర్గా మనం ఇచ్చేయలేదు, నిర్ధారించలేదు. ఎందుకనంటే అది ఒక ఏరియాకి సంబంధించినటువంటిది కాబట్టి. కోవిడ్ లాగా మొత్తం దేశమంతా ప్రభావితం చేస్తే అది నేషనల్ డిజాస్టర్గా రూల్ ప్రకారం అది అవుతుంది. కానీ దానివల్ల సహాయం అందించకూడదు అన్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరు ఎక్కడైతే ఏదైతే మనకి డ్యామేజెస్ జరిగాయో అది ప్రాపర్టీ పరంగా ఉండొచ్చు, అగ్రికల్చర్ పరంగా ఉండొచ్చు, ఇతరత్ర ఉండొచ్చు. అవన్నీ కూడా ప్రాపర్గా నిర్ధారించిన తర్వాత ఏ డిజాస్టర్ అయినా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అందులోనే వీలైనంత వరకు ఎక్కువగా సహకారం రావడానికి మేము కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము కూడా ఢిల్లీ స్థాయిలో సంబంధిత మంత్రుల్ని అందరినీ కూడా కలిసి అదనంగా మన రాష్ట్రానికి నిధులు తీసుకొని రావడానికి మా వంతుగా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. కానీ జాతీయ విపత్తు అనేది ఇక్కడ టెక్నికల్గా ఉన్నటువంటి మొత్తం దేశమంతా కూడా ఎఫెక్ట్ అయినటువంటి ఏదైనా కెలామిటీ ఉంటే అప్పుడు నేషనల్ కెలామిటీగా నిర్ధారిస్తారు. కాబట్టి అది మనం కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత విమర్శలు వస్తున్నాయి. సహజంగా ఫ్లడ్ లేకపోతే సైక్లోను ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి. ముందు వాళ్ళని ఫ్లడ్ విక్టిమ్ ఎవరైతే వాళ్ళు 48 అవర్స్ నుంచి వాటర్లో ఉన్నారో లేకపోతే సహాయం అందకుండా ఉన్నారో లాస్ట్ మైల్లో ఉన్నారో వాళ్ళకి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్